హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు శరీరానికి ఎంతో మేలు చేసి డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్ చేసి కాల్షియంలో రిచ్గా ఉండి బోన్ హెల్త్ని మెరుగుపరిచే ఫైబర్ రిచ్ అయినటువంటి రాగి పాలతో జున్ను చేసి చూపించబోతున్నాను. మిల్లెట్స్ అన్నిటిలోకి రాగులు చాలా మంచివని, ఈ ఎండాకాలంలో మనకి చాలా మంచి చేస్తుందని రాగి జావ రూపంలో, రాగి రొట్టెల రూపంలో, రాగి సంకటి రూపంలో చాలామంది తీసుకుంటూ ఉంటారు. రాగుల్లో అధిక శాతంగా కాల్షియం ఉండడం వల్ల మన డైట్లో కనుక రాగులు తీసుకుంటూ ఉంటే బోన్ హెల్త్కి చాలా మంచి పని చేస్తుందండి. అలాగే ఎదిగే పిల్లలకు కూడా రాగులు ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా చాలా బోన్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాంటి రాగులతో నేను ఇవాళ రాగి పాలతో జున్ను చేసి చూపించబోతున్నాను. నోట్లో పెట్టుకుంటే అమృతంలా కరిగిపోయే ఈ రాగి పాల జున్ను చేసుకోవడం చాలా సులభం. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రాగి పాల జున్ను చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం రండి. రాగుల్ని కనీసం 8 అవర్స్ అయినా నానపెట్టుకోవాలండి. ఏ మిల్లెట్ అయినా కూడా బాగా నానపెట్టి చేస్తేనే వాటి పోషకాలు విలువలు అన్నీ పెరుగుతాయి. నేను ఇక్కడ 1 కప్పు రాగులు తీసుకుంటున్నానండి. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. 1 కప్పు రాగుల్ని గిన్నెలోకి కొలుచుకొని 2 to 3 టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. రాగుల్లో డస్ట్ అంతా పోయే విధంగా 2 to 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత రాగులు బాగా మునిగే వరకు వాటర్ పోసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. నైట్ అంతా అలా వదిలేయాలి. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి 8 to 9 అవర్స్ బాగా రాగులు నానిపోయాయండి. అందుకే కొంచెం పైన నురగలాగా కూడా వచ్చింది. మొత్తం ఇప్పుడు ఆ రాగుల్ని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రాగుల్ని అడుగున రాళ్ళేమీ లేకుండా నేవుకుంటూ, అంటే గాలించినట్టు అంటారు కదండి, అలా గాలించుకుంటూ మిక్సీ జార్లో వేసుకుని మనం ఇప్పుడు రాగుల్ని గ్రైండ్ చేసుకోవాలి. రాగులన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక 1/2 కప్పు నిండుగా కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. రాగులతో పాటు కొబ్బరి ముక్కల్ని కూడా వేసి కొంచెం వాటర్ పోసి పాలు వచ్చే విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ అనేది సుమారు మునగా పోసుకోవాలండి. మళ్ళీ కూడా పోసుకోవాల్సి వస్తుంది. రాగులు కొబ్బరి ముక్కలు రెండూ కలిపి మిక్సీ చేస్తే ఇదిగోండి టెక్స్చర్ ఈ విధంగా వచ్చింది. కొంచెం థిక్గానే ఉంది. ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళా బాగా మిక్సీ చేసి పాలు వచ్చే విధంగా చేసుకోవాలి. రాగులు కొబ్బరితో చేసిన పాలు వడకట్టుకోవడం కోసం ఇక్కడ నేను నెట్ పెట్టాను. కానీ కొంచెం నెట్ హోల్స్ పెద్దవిగా ఉండడం చేత ఒక వైట్ క్లాత్ని పెట్టి మొత్తం పాలన్నీ క్లాత్ ద్వారా వడకట్టుకోవాలి. మనం మిక్సీ చేసిన పాలన్నీ ఒక్కసారి వడకట్టి మొత్తం అంతా దిగిన తర్వాత మళ్ళా ఆ పిట్టునంతటినీ కలెక్ట్ చేసి మళ్ళా మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి రెండోసారి కూడా పాలని కలెక్ట్ చేసుకోవాలి. పాలన్నీ పోసిన తర్వాత ఈజీగా దిగడం కోసం ఒక గరిటె సహాయంతో ఇలా తిప్పుకుంటూ ఉంటే పాలన్నీ త్వరగా దిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇళ్లల్లో ప్లాస్టిక్ నెట్ ఉంటే కనుక, అంటే డబల్ లేయర్డ్ నెట్ కనుక ఉంటే దాని ద్వారా చేసేసుకోవచ్చండి. ఇలా గుడ్డతో చేయటం అనేది కొంచెం టఫ్ జాబే. ఇదిగోండి, ఒకసారి పాలు కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన పిట్టునంతా మళ్ళా మిక్సీ జార్లో వేసి రెండోసారి కూడా పాలని నేను కలెక్ట్ చేసుకోబోతున్నాను. రెండోసారి కూడా పాలను కలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన పిట్టుని ఇంకా పడేయచ్చండి. దానిలో సారం ఏమీ లేదు. ఎంత జాగ్రత్తగా వడకట్టినా కూడా ఒక్కొక్కసారి పిట్టు పాలల్లోకి పడిపోయిందండి. అందుకే ఫైనల్గా నేను మళ్ళా గుడ్డలో ఇంకోసారి కనుక వడకడితే స్మూత్ టెక్స్చర్ పాలు మనకి రెడీ అయిపోతాయి. రాగుల నుంచి కొబ్బరి నుంచి ఈ పాలు తీసే పని ఒక్కటే కొంచెం టైం టేకింగ్ అండి. మిగతా ప్రక్రియ అంతా చాలా స్పీడ్గా అయిపోతుంది. పాలన్నీ గెరిటితో కాసేపు కలుపుకుంటూ తర్వాత మూటలాగా కట్టి పాలన్నీ ట్విస్ట్ చేస్తే మనకి కరెక్ట్గా పాలు రెడీ అయిపోతాయి. ఇదిగోండి, ఫైనల్గా ఈ పాలైతే కలెక్ట్ అయ్యాయి.
ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగులు కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పుడు బెల్లాన్ని తీసుకుని గిన్నెలో వేసి హాఫ్ కప్పు వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి 2 to 3 మినిట్స్ జస్ట్ బాయిల్ చేస్తే బెల్లం అంతా కరిగిపోతుందండి. కరిగిన బెల్లాన్ని వేరే నెట్ సహాయంతో వడకట్టుకోవాలి, ఇంప్యూరిటీస్ ఏం లేకుండా. ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లాన్నంతటిని ఒక నెట్ సహాయంతో మనం ఏ గిన్నెలో అయితే రాగి జున్ను చేయదలుచుకున్నామో అదే గిన్నెలోకి డైరెక్ట్గా వడకట్టేసుకోవాలి. కొంచెం అడుగు మందంగా ఉన్న పాత్ర చూసుకుని పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు బెల్లాన్ని అంతటిని ఒక్క పొంగు రానిచ్చుకోవాలి. ఇదిగోండి బెల్లం ఒక పొంగు వచ్చిందండి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పాలన్నీ అడుక్కి తేరిగిపోయి ఉంటాయండి. అవన్నీ గెరటితో బాగా కలుపుకొని మరుగుతున్న బెల్లం పాకంలో పోసుకుని కలుపుకోవాలి. పాలన్నిటినీ ఒక చేత్తో పోసుకుంటూ మరో చేత్తో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్న పాల మిశ్రమంలో పావు చెంచా కన్నా తక్కువ అంటే 2 చిటికెలు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా స్వీట్స్లో కొంచెం చిటికెడంత ఉప్పు వేయడం వల్ల స్వీట్ యొక్క టేస్ట్ బయటకు వచ్చి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈలోగా మనం రాగిపాల జున్ను ఎందులో సెట్ చేయదలుచుకున్నామో ఆ గిన్నెకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. సో దట్ మనం తర్వాత తీసేటప్పుడు ఈజీగా ఊడి బయటికి రావడం కోసం. ఇంకా ఇక్కడ పాలన్నీ మరుగు పట్టడం స్టార్ట్ అయ్యాయండి. అడుగంటకుండా దగ్గరుండి గెరటితో పాలన్నీ కలుపుకుంటూనే ఉండాలి, వదిలేయకూడదండి. వదిలేస్తే కనుక బాగా అడుగంటేసే ప్రమాదం ఉంటుంది. ఇలా దగ్గరుండి 5 to 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కొత్త ఉడుకుతున్న ఈ స్టేజ్లో 1 చెంచా నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 చెంచా నెయ్యి అయితే సరిపోతుందండి. ఇంకా అంతకన్నా ఏమీ అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఇలాచీ పౌడర్ వేయట్లేదు. నెయ్యిని కూడా వేసిన తర్వాత బాగా 5-10 మినిట్స్ వీడియోలో చూపిస్తున్నట్టు కొత్త బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలా కొత్త బబుల్స్ వస్తున్నప్పుడు పైకి చిందే అవకాశం ఉంటుంది కాబట్టి మూత పెట్టైనా ఉడికించుకోవచ్చండి. కానీ మూత పెడితే మాత్రం ఫ్రీక్వెంట్గా తీసి కలుపుతూ ఉండాలి. కాసేపటికి పాలన్నీ బాగా దగ్గర పడి క్వాంటిటీ కూడా తగ్గిందండి, కలర్ కూడా మారింది. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా ఒక 5 to 10 మినిట్స్ దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం పొయ్యి మించి దించేసుకోవచ్చు. ప్రస్తుతానికి చూడడానికి ఇలా ఉంది కానీ చల్లారేసరికి దగ్గర పడిపోతుందండి. ఇంక ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి రెడీ చేసి ఉంచుకున్న గిన్నెలోకి రాగిపాల మిశ్రమాన్నంతటినీ వేసేసుకోవాలి. మూకుట్లో మనం ఉడికించిన మిశ్రమాన్నంతటినీ ఈ గిన్నెలో వేసుకుంటూ 1-2 సార్లు చేత్తో ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఫ్లాట్గా ఈవెన్గా సెట్ అవుతుంది. ఇంకా ఈ గిన్నెని పూర్తిగా చల్లారనివ్వాలి. అస్సలు వేడేమీ లేకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గిన్నె నుంచి జున్నుని బయటికి తీయటం కోసం చేత్తో కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా అన్ని వైపులా రౌండ్గా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. జున్నుని ఏ ప్లేట్లోకి అయితే మనం తీయదలుచుకున్నామో ఆ ప్లేట్ని ఈ జున్ను గిన్నె పైన బోర్లించి రివర్స్ చేసి ఒక్కసారి మనం ట్యాప్ చేస్తే జున్నంతా ఈజీగా ప్లేట్లోకి ఊడి వచ్చేస్తుంది. రాగి జున్ను చూడండి, మనం సెట్ చేసిన గిన్నెలో నుంచి ఎంత ఈజీగా బయటకు వచ్చేసిందో. మనం ఇందులో అగర్ కానీ జెలటిన్ కానీ ఏమీ వేయలేదు. అయినా సరే జిగ్లీగా ఎంత సాఫ్ట్గా తెలుస్తుందో చూడండి. కాకపోతే మనం ఉడికించిన తర్వాత గిన్నెలో సెట్ అవ్వడానికి ఆరడానికి కనీసం గంట టైం అయినా పడుతుంది. అంతసేపు వెయిట్ చేయవలసిందే. పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి సాఫ్ట్గా మృదువుగా రాగి పాల జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి కూడా చూపిస్తానండి. ముక్కల్లాగా కూడా వస్తాయి. మనకు నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకుంటే ఈజీగా ఎవరి ముక్క వాళ్ళకి ప్లేట్లో పెట్టడానికి కూడా సర్వింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక ముక్క మీకు వీడియోకి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి.
ఎంత సాఫ్ట్గా నవనవలు ఆడిపోతూ ఉందో, ఇలా ఇలా జారిపోతుంది జెల్లీలాగా అని చెప్పచ్చు. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. మీకు ఒక టిప్ చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే ఈ రాగిపాల జున్ను మీరు చేసుకోదలుచుకుంటే పూర్తిగా సెట్ అయ్యే వరకు మాత్రం కట్ చేయకూడదు. అలా పూర్తిగా సెట్ అవ్వకుండా కట్ చేయాలని చూస్తే మొత్తం చెదిరిపోయే అవకాశం ఉంటుంది. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి, ఎలా కావాలంటే అలాగా. నేనైతే కట్ చేసిన ముక్కలన్నీ ఈ ప్లేట్లో సర్వ్ చేయడం కోసం సర్దుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.